చూడు పాపా, నేను నిన్ను చాలాసార్లు బాధ పెట్టినాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాను, ఎగతాళి చేసినాను. నేనంటే ఇష్టం లేకుండానే నా జీవితంలోకి వచ్చినావు. నేనంటే ఇష్టం లేనట్టే ఉన్నావు. కానీ నీ మనసులో నా మీద ఇంత ప్రేమ ఉండదని నాకిప్పుడే అర్థమైనది. నిన్ను ఇంకెప్పుడు బాధ పెట్టను పాపా. మా నాయన చెప్పినాడు కదా, మా వల్ల గాంధీ ఆ పాప వల్ల అయిందిరా, ఎట్ట చూసుకుంటావో నీ ఇష్టం అని. నిన్ను ఎట్ట చూసుకోవాలో నాకు తెలియట్లేదు, కానీ నిన్ను బాధ పెట్టకుండా అయితే చూసుకుంటాను. నా వల్ల మళ్ళీ నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. చూడు, నేనేదో గొప్ప పని చేశానని నువ్వు అనుకుంటున్నావు. నేను నీకు మంచి చేశానో చెడు చేశానో నాకు తెలియదు. నేను ఇదంతా చేసింది మీ నాన్నగారి కోసం, మా బావగారి కోసం. మా అన్నయ్యని చంపావన్న కోపం నాకిప్పటికీ ఉంది. ఆ కోపాన్ని పక్కన పెట్టి నిన్ను విడిపించి తీసుకొచ్చాను. ఇది ప్రేమ కాదు, నా బాధ్యత. ఈ ఇంటి కోడలిగా ఇది నా బాధ్యత. అందుకే నేను చేయగలిగింది చేశాను. నువ్వేదో నన్ను బాగా చూసుకుంటావు, నన్ను బాధ పెట్టవు, నా సంతోషం కోసం కష్టపడతావని ఆశించి కాదు, ఆలోచించి కాదు. నిజానికి అసలు స్టేషన్ పక్కకు కూడా నేను రాకూడదు అనుకున్నాను. కానీ ఇంట్లో మీ నాన్నగారి మొహం చూస్తూ, బావగారి మొహం చూస్తూ, మీ అత్తయ్య గారి మొహం చూస్తూ రాకుండా ఉండలేకపోయాను. నువ్వెట్టనుకున్నా పర్వాలేదు పాపా. నేనైతే ఇట్టనే అనుకుంటాను. నా చావుకు నువ్వు అడ్డుపడినావు, లేదంటే వాడు నన్ను ఖచ్చితంగా చంపేసేటోడు. నాకు తెలుసును. కడుపును మోసి అమ్మ ప్రాణం పోయగలదు, ఆరోగ్యం బాగు చేసి డాక్టర్లు ప్రాణం పోయగలరు. ఆ రెండూ కాకపోయినా నువ్వు నాకు ప్రాణం పోసినావు పాపా. ఈ గొంతులో ఊపిరున్నంత వరకు నీకు ఏ మాట అయితే చెప్పినానో ఆ మాట మీదే ఉంటాను. నువ్వెట్టున్నా పర్వాలేదు, నేను సర్దుకుపోతున్నా. నిన్ను సంతోషంగా ఉంచడానికే చూస్తున్నా. ఇవన్నీ నేనేదో తాగి చెప్పడం లేదు పాపా, నా మనస్ఫూర్తిగా చెప్తాను. మొత్తానికి బావను విడిపించి తీసుకొని వచ్చావు కదక్కా. విజయ, ఇదైతే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరం ఇంట్లో ఉంటే నువ్వు మాత్రం వెళ్ళి కేసును విత్డ్రా చేసుకుని వాడిని తీసుకొచ్చావు చూడు. నిజంగా నువ్వు గ్రేట్. అసలు కేసు నువ్వు కూడా విత్డ్రా చేసుకోవచ్చన్న ఆలోచన మాకెవ్వరికీ రాలేదు. నువ్వు మా గురించి ఇంత ఆలోచిస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. మా అక్క అంతే, ఎప్పుడూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అందరి సంతోషం తర్వాత అక్క. బావ జైల్లో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావా చెప్పు? బావని బయటకు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళని హ్యాపీ చేసావు, నువ్వు హ్యాపీగా ఉన్నావు. మీరిద్దరూ ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండడమే మాకు కావాలి. అవును విజయ, మీరిద్దరూ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండడమే మాకు కావాలి. నిజంగా మీ అక్కే పొద్దు నా కోసం చాలా చేసినది. నేను అట్నే తనని సంతోషంగా ఉండేలా చూసుకుంటాను.
నాకు తెలిసైతే తనని కష్టపెట్టను, కన్నీళ్ళు పెట్టనీయను. రేయ్, నిన్న మా ఫ్రెండు ఆలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర నుంచి ఈ దారం తీసుకొచ్చాడ్రా. నువ్వు ఇది కట్టుకుంటే చాలా మంచిదంట. ముఖ్యంగా ఈ దారం చేతికి కట్టుకుంటే కోపం అనేదే రాదంట. తీసుకో. ఎందుకురా ఇవన్నీ? నీకు కావలసిన దారం ఇది. ఊరికే ఆవేశపడుతూ ఉంటావు కదా, చేయి చాపు. ఇది అమ్మవారి రక్షరేఖ లాంటిది. ఇప్పుడు నీ చేతిలో అవతలి వాళ్లకు రక్ష, నీకు రక్ష. ఈ రోజు నుంచి నువ్వు ఎవరి మీద కోప్పడకూడదు. కోపం వస్తుంది అనుకున్నప్పుడు నీ చేతికున్న ఈ దారాన్ని చూసుకో. ఒక్కసారి అమ్మవారిని తలుచుకో. గుర్తుపెట్టుకో చిరంజీవి, ఈ తాడు నీ చేతికున్నంత వరకు కోపం అనేది నీ మొహంలో కనిపించకూడదు. మొదటిసారిగా నువ్వు ఇది చెయ్యొద్దు అని చెప్పినావు. కోప్పడను పాప, నువ్వు చెప్పినట్టే వింటాను. మా బావ కనిపించాడు కానీ భార్య విధేయుడే. చూసావా, మా అక్క చెప్పగానే ఓకే అనేశాడు. వాడికి నచ్చితే ప్రాణాలు ఇస్తాడు. మా తమ్ముడి గురించి నాకు తెలీదా? రేయ్, ఇదే మాట మీద ఉండు. తప్పకుండా సార్, అలాగే చేద్దాం. సరే, ఉంటాను. అమ్మ దుర్గా, వీడెక్కడా? రెడీ అయ్యాడా? స్నానం చేస్తున్నారు మావయ్య గారు. ఏమన్నా ఏమంత హడావుడి పడుతుండావో? ముంబై నుంచి కొత్తగా మన బిజినెస్లో పార్ట్నర్షిప్ కలవడానికి వస్తున్నారమ్మా. అక్కడ మన బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ అవి రాసుకోవాలి. వాళ్ళు వస్తున్నారు. ఓ అట్టాగా, మన షాపు ముంబైలో కూడా పెడుతుండారా? మరి ఏమన్నా నాకొక్క మాట కూడా చెప్పలేదు నువ్వు? నీకు తెలియకుండా జరుగుతుందమ్మా. ఎలాగో వచ్చిన తర్వాత చెప్దాంలే అనుకున్నాను. పోన్లే అన్నా, పిల్లలతో పాటు వ్యాపారం కూడా పెరుగుతా ఉండాది. నమస్కారం. హాయ్ సార్. రండి రండి. హాయ్. రండి. ప్లీజ్ కూర్చోండి. అగ్రిమెంట్ పేపర్స్ అన్ని రెడీ చేయించారా? చేయించాం సార్. ఇదిగోండి, తీసుకోండి సార్, సైన్ చేయండి. కాఫీ తీసుకోండి.